నమస్తే దిశామాస్తో కార్యక్రమానికి స్వాగతం. శరీరం బలంగా ఉండాలంటే ఆహారం ఎంత అవసరం, మన ఇల్లు శుభప్రదంగా ఉండాలంటే కూడా వాస్తు కూడా అంతే అవసరం. ఈ వాస్తు శాస్త్రంలో శతాధిక అనుభవం, సహజమైన దైవస్ఫూర్తి, శాస్త్రీయమైన లోతైన పఠనం ఉన్న వ్యక్తి లక్షల మందికి మార్గనిర్దేశం చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపిన గొప్ప వాస్తు శాస్త్ర పండితుడు రెడ్డి ఆళ్వాల్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి అసలు వాస్తుకి సంబంధించి ఎలాంటి నియమాలు పాటించాలి, ఒక ఇంట్లో అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్కారం గురుగారు, అసలు వాస్తు అంటే నిజంగా ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి? అసలు వాస్తు అంటే ప్రతి మనిషికి కుడి చెయ్యి, ఎడమ చెయ్యి, కాళ్ళు, నెత్తి ఇలా మన శరీర అవయవాలు ఎట్లుంటాయో వాస్తు ప్రకారం కూడా పొయ్యి రూమ్ ఇక్కడ ఉండాలి, బాత్రూమ్ ఇక్కడ ఉండాలి, వంటగది ఇక్కడ ఉండాలి, అది హాల్ ఇక్కడ ఉండాలి, స్టోర్ ఇక్కడ ఉండాలి అని కొన్ని నియమాలు ఉంటాయి. దాంట్లో ఆ నియమాల ప్రకారం ఇల్లు నిర్మాణం చేయమని చెప్పేది వాస్తు. అంతకుమించి ఎక్కువ ఏం ఉండదు. దిశ అనేది ఏంటంటే మనిషిని శాసిస్తుంది. అంటే మన ఇల్లు మనల్ని శాసిస్తుంది. మనల్ని కోటీశ్వరులు కావాలన్నా, బిచ్చగాళ్ళు కావాలన్నా, చనిపోవాలన్నా, బతకాలన్నా, ఎలక్షన్లో గెలవాలా, ఓడిపోవాలా అని ఒకసారి దిశ డిసైడ్ చేసిన తర్వాత ఈ ప్రపంచంలో ఎవ్వరూ దాన్ని ఆపడం కుదరదు. ఇప్పుడు ఉన్నాయి మెడికల్ సైన్సులు ఎన్నో టెస్టులు, ఎన్నో ప్రయోగాలు ఎన్నో చేసిండ్రు కదా. నేను ఒకటే అడగదలుచుకున్నా, కిడ్నీ ఫెయిల్ అయింది అంటే ఇంక మళ్ళీ రాదు. కానీ దిశ ఏమంటుంది, ఆ కిడ్నీ పనిచేస్తుంది అని చెప్తుంది, చూపిస్తుంది. ఒక అవయవం, ఏదో ఒక అవయవం చెడిపోతుంది, అది పనికి రాదని డాక్టర్లు డిసైడ్ చేస్తారు. కానీ దిశ ఏమంటుంది, అది పనిచేస్తుంది అని చెప్తుంది, చూపిస్తుంది. ఇక్కడ ప్రాక్టికల్గా నేను చెప్తున్న భవిష్యత్తులో ఇదే దిశావాస్తు అనేది స్కూళ్ళల్లో, పాఠశాలల్లో ఇది పాఠ్యాంశంగా తప్పనిసరి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది ప్రతి మనిషికి తప్పనిసరి అవసరము. ఒకవేళ దిశను మనం డెవలప్ చేయగలిగితే భవిష్యత్తులో మెడికల్ ఇవి ఉన్నాయి కదా, హాస్పిటల్సే తగ్గిపోతాయి. అంటే దిశ అంత విలువైంది. ఇది ఏదో పుక్కిడి పురాణం అసలే కాదు. 20 సంవత్సరాలు దిశ మారితే దశ మారనే నిజమా కాదా అని పరిశోధన చేసిన శాస్త్రం ఇది. అంటే మంచి పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఇంట్లో ఏ దిశలు ముఖ్యమైనవి? అసలు పాజిటివ్ అనేది ఏం లేదమ్మా. దిశ అంటే డైరెక్షను. అంటే వాస్తు ఉంటుంది ఎంత, ఓ 10%, 20%. కానీ మన వాస్తు పండితులు ఇచ్చిన ఇల్లు ఒక్కటి కూడా వాస్తు ప్రకారం లేవు, ఉండవు కూడా. దానివల్ల మనకు ఇప్పుడు ఎంతోమంది హాస్పిటల్ పాలవుతున్నారు అనేది సెకండ్ ఆప్షన్. దిశ తప్పనిసరి, అంటే ఇల్లు డైరెక్షన్ తప్పనిసరి. అది అంతేగాప్ప ఈ వాస్తు గురించి మనం పక్కన పెట్టాల్సిందే. అయితే ఒక మనిషి ఏం కావాలనుకున్నా వాని ఇల్లే వానికి సపోర్ట్ చేస్తుంది అనే విషయం నేను రీసెర్చ్ చేసింది. కాబట్టి వాళ్ళ ఇల్లు గురించి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ డైరెక్షన్ ఇల్లు చెప్తారు కదా, వాళ్ళ ఆరోగ్య సమస్యనా, వాళ్ళకి ఆర్థిక సమస్యనా, వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో నేను చెప్పేస్తున్నా. అంటే ఒక దిశను బట్టి ఇంట్లో ఎలాంటి సమస్య ఉందో, లేదంటే ఎలాంటి లోటుపాట్లోనే చెప్పగలరంటారా? టోటల్గా ఆ ఇల్లు గురించి, ఆ ఇంటి గురించి ఇంటి ముందర నిలబడ్డప్పుడే చెప్తా. వాళ్ళ సమస్య ఇది, వాళ్ళ ఆయనది ఇది, వాళ్ళ భార్యది ఇది, వాళ్ళ కొడుకుది ఇది, వాళ్ళ కూతురుది ఇది, మొత్తం ఇంటి లాజులది చెప్పేస్తా. అంటే ఇల్లు వాళ్ళ గురించి మొత్తం చెప్పేస్తా అన్నట్టు నాకు. అంటే ఆ ఇల్లు డైరెక్షనే వాళ్ళ ఇంటికి కారణం. వాళ్ళు ఏం కావాలన్నా ఆ ఇల్లే కారణం. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇల్లు దిశ ప్రకారంగా నిర్మించుకోవాలని నేను అందరినీ మరీ కోరుతున్నా. ఎవరైనా సరే ఒక ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనే ముందు ఏమేమి చూసుకోవాలంటారు అసలు వాటి విషయంలో? ఏం లేదు, నాకు ఫోన్ చేస్తే సార్ నా పేరు ఇది, మా భార్య పేరు ఇది, మా పిల్లల పేర్లు ఇవి, మా ఇల్లు పలానా డైరెక్షన్, మేము పలానా జాగా తీసుకోవడం పలానా డైరెక్షన్లో ఉంది, బాగుందా అంటే అయిపోతుంది అప్పటికే. లేదు నేను చెప్పింది నిజమా కాదాగిరి తెలుసుకోవాలి కదా. మస్తు చెప్తుంటారు నాయసంటోళ్ళు, అలాంటివి కూడా నమ్మొద్దు. ఎందుకంటే నేనేం చెప్తున్నా, రెంట్ హౌస్ తీసుకోండి, చెక్ చేసుకోండి, నిర్ణయం తీసుకోండి. లేదు మీ పక్కింటి వాళ్ళ ఇల్లు చూపించండి, వాళ్ళ సమస్యలు ఏంటో నేను చెప్తాను, చూడండి, ప్రాక్టికల్గా తెలుసుకోండి,
నా మీద నమ్మకం పెట్టుకొని నేను చెప్పిన ప్రకారం నివాసం చేసుకోండి. ఒక మనిషి యొక్క పేరుని బట్టి వాళ్ళు ఏ దిశలో ఉంటే మంచిదో చెప్పచ్చు అంటారా? కుటుంబం మొత్తానికి కలిపి చెప్తాను నేను. ఒక్కరి గురించి కొంతమంది చెప్తుంటారు, నా పేరు రామయ్య చెప్పేసేయి ఇంకా అంటాడు. నేను అట్లా చెప్పాను. మీ భార్య పేరేంటి, మీ కొడుకు పేరేంటి, మీ కోడలు పేరేంటి, ముందు ఫ్యామిలీ తప్పనిసరి కదా. వాళ్ళందరూ చెప్తేనే నేను దిశ చెప్తా తప్ప నీ నా పేరు ఉంటే చాలు మళ్ళీ నా పేరు అవన్నీ సంబంధం ఉండదు. లేదు సార్ నా పేరు మీదనే ఉంది ఇల్లు అని. నీ పేరు మీద రికార్డు ఉంది లేదు నాకు తెలియదు. నువ్వు నివాసం ఉన్నప్పుడు ఇంటి లాదులకు అందరూ సంతోషంగా ఉండాలా. అంతేగాని ఒక్కరు ఇబ్బంది పడ్డా మనకు ఒక ఏలుకు సెప్టిక్ అయిందనుకోండి మొత్తం శరీరం అంతా వాసిపోతుంది. అవును. అట్లాగే కుటుంబంలో ఏ ఒక్కరు చెడ్డవాళ్ళైనా ఏ ఒక్కరు నష్టపోయినా కుటుంబం మొత్తం భరించాల్సి వస్తుంది. కాబట్టి అందరూ ఖచ్చితంగా దిశ గురించి తెలుసుకొని ఇల్లు కట్టుకోవడం తప్పనిసరి. లేదా కిరాయిలు తీసుకొని జీవించండి. ఓకే అండి, ఒక కాలర్ నా తీసుకుందాం. హైదరాబాద్ నుంచి రాకేష్ గారు నమస్తే అండి. హలో, నేను రాకేష్ వాళ్ళ మదర్ని. ఓకే అండి, మాట్లాడండి. నా పేరు రేణుకమ్మ. నాది వెస్ట్ ఫేస్ ఇల్లమ్మా. అంటే రెండు ఇండ్ల మధ్యన ఉందమ్మా మీ ఇల్లు? లేదు సార్, దక్షిణం వైపు ఖాళీ ఫ్లాట్ ఉంది. ఉత్తరము ఖాళీ ఫ్లాటే ఉంది. వెస్ట్ రోడ్డు. నేనేమంటున్నా, ఉత్తరం పక్క ఇల్లుందా రోడ్డు ఉందా? ఫ్లాట్ సార్, ఫ్లాట్ అది ఖాళీ జాగానే. మరి ఆ ఇల్లు నీకు ఏ విధంగా సపోర్ట్ చేయదు కదా, డెవలపింగ్ కు పనికిరాదు కదా. పనికిరాదా సార్? పనికిరాదు. మ్యారేజ్ అవ్వట్లేదని బాధ సార్ నాకు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీ ఇంటి ఇల్లాదుల పేర్లన్నీ చెప్తే ఏ మోడల్ ఇల్లు కావాలనో చెప్తాను. ఆ మోడల్ ఇల్లు కిరాయిలు తీసుకొని చెక్ చేసుకో, లేకుంటే ప్లాట్ కొనుక్కొని కట్టుకో. అదే నా పేరు రేణుక, నా కొడుకు పేరు రాకేష్ అండి. ఆయన మ్యారేజ్ కాలేదు, మ్యారేజ్ చూస్తున్నాము. సరే మీరు అది మీ ఇల్లు మీకు సపోర్ట్ చేయనప్పుడు ఇంకా మ్యారేజ్ ఎట్లా అవుతుందమ్మా? మీ డెవలపింగ్ ఉండదు, మ్యారేజ్ ఉండదు. అందుకు నేనేమంటున్నా అంటే మీరు రెండిండ్ల మధ్య ఇల్లు తీసుకోండి. ఉత్తరం ఫేస్ ఇల్లు తీసుకోండి, ఉత్తరం ఫేస్ అయినా తీసుకోండి, పడమర ఫేస్ అయినా తీసుకోండి. కానీ అప్పుడు మీరు ఉత్తరం ఫేస్ ఇల్లు తీసుకోండి. అప్పుడు నువ్వే నాకు చెప్తావు, సార్ మేము అంతా హ్యాపీగా ఉన్నాము అని. ఓకే అండి. అయితే మాది పక్కన ప్లాట్ ఖాళీ, వెస్ట్ ఫేస్, బ్యాక్ వెనుకకు ఖాళీ. వెనుక ఎట్లున్నా పర్వాలేదు, ఈ పక్క ఆ పక్క ఖాళీ ఉందా ఇల్లు ఉన్నాయా చెప్పాలా. రైట్ సైడ్ ఇల్లు ఉంది, లెఫ్ట్ సైడ్ ఖాళీ ప్లాట్ ఉంది. నీ పేరు? రాకేష్. అదే రాకేష్కు ఇప్పుడు ఉత్తరం సైడ్ ఇల్లు తప్పనిసరి ఉండాలి. ఉత్తరం సైడ్ ఉన్నది సార్. ఉత్తరం సైడ్ ఉన్నది. సౌత్ సైడ్ ఇల్లు లేకున్నా మంచిదే. దక్షిణం సైడ్ లేదు, తూర్పు సైడ్ ఇల్లు లేదు. అట్లనా? తూర్పు సైడ్ ప్రభావం చూపుతుంది. ఇప్పుడు దక్షిణం సైడ్ లేకున్నా పెద్ద ఫరక్ పడదు, కానీ తూర్పు సైడ్ ఇల్లు ఉండాలి, లేకుంటే ఇబ్బంది పెడుతుంది. సరే, దానికి పరిష్కారం ఏం చేయమంటారండి? మీరు నన్ను పిలిపించుకుంటే సెకండ్ ఆప్షన్ చేసి చూపిస్తాను. సెకండ్ ఆప్షన్ అంటే కూలగొట్టుడు కట్టుడు ఉండదు. ఓకే అండి, కలవాలంటే ఫోన్ చేయండి, ఇదే ఫోన్ రేపు పొద్దుగాల ఫోన్ చేయండి. మధ్య నెంబర్లు ఉన్నాయి కదా, 41501. సరే అండి, రేపు ఫోన్ చేయండి. పొద్దుగాల మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, వస్తాను. లేకుంటే ఏంది ఏమన్నా అవకాశాలు ఉన్నాయో చెప్దాము. రేపు పొద్దుగాల అందరు మాట్లాడుకోవచ్చు. మాట్లాడినాకనే నిర్ణయాలు తీసుకుందాం, సరేనా? ఓకే అండి, ఎవరైనా సరే గురువుగారిని వ్యక్తిగతంగా కలవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే మీరు పిలిస్తే కనుక ఖచ్చితంగా వస్తానని చెప్పేసి అంటున్నారు. ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వాలంటే కనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఆ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు. గురువుగారు చాలామంది అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొనుక్కుంటూ ఉంటారు కదా, ఇలాంటి అందులో వాస్తు ఏ విధంగా చూడాలి అసలు? అంటే ఇల్లు మొత్తానికి చూడాలా, ఓన్లీ వాళ్ళు ఫ్లాట్ వరకే చూసుకుంటారా? అయితే అపార్ట్మెంట్ అనేది 3 ఆప్షన్లు ఉంటుంది. ఒకటి గేటు, ఒకటి వాళ్ళ ప్లాటు, 2 డెవలపింగ్ తక్కువ. ఎందుకంటే ఇంటి ముందర రోడ్డు ఉండదు, చిన్నపాటి సన్న సందు ఉంటుంది. సందుల ఇండ్లు డెవలపింగ్కు పనికి రావు. కేవలం దిశ సపోర్ట్ ఉంటే కొంతవరకు హ్యాపీగా ఉంటారు. అంటే వచ్చే జీతంకు వాళ్ళకు ఇంటికి హ్యాపీగా నడుస్తుంది. అదే గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు అయితే ఇంటి ముందర రోడ్డు తప్పనిసరి ఉండాలి. అప్పుడే ఆ ఇల్లు డెవలపింగ్కు
నెంబర్ 1గా పనికొస్తుంది. అపార్ట్మెంట్ ఇల్లు అనేది ఏదో నివాసం ఉండడానికి పనికొస్తుంది తప్ప డెవలపింగ్కు అస్సలు పనికి రాదు. ఎందుకంటే ఇంటి ముందల రోడ్డు తప్పనిసరి. రెండోది అపార్ట్మెంట్ గేట్ ఒక దిక్కు ఉంటుంది, ప్లాట్ ఒక దిక్కు ఉంటుంది. దానివల్ల ఇంకోటి దాంట్లో మెట్ల సందులు, ఈ సందు ఆ సందు బొచ్చడని ఉంటాయి. అది చూసేంతవరకు కూడా కొన్ని క్లారిఫికేషన్ ఉండకపోవచ్చు. దానివల్ల పెద్ద అపార్ట్మెంట్ ఇండ్లు అయితే డెవలపింగ్కు పనికిరావు. మరొక కాలర్ తీసుకుందాం. ఈస్ట్ గోదావరి నుంచి సత్యనారాయణ. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి గురుగారితో. అయ్యా చెప్పండి. అయ్యా గురిగారు, మాది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి. నీ పేరు? వీరవంగ సత్యనారాయణ. పిలిచే పేరు మాత్రం చెప్పండి. ఏంటి? ఏమని పిలుస్తారు నిన్ను? సత్యబాబు అనే పిలుస్తారు. సత్యబాబు. తూర్పు ఫేసు? తూర్పు ఫేసింగ్ అండి. ఉత్తరానికి ఏముంటా మీ ఇంటికి ఆనుకొని, ఇల్లా రోడా? ఉత్తరానికి ఇల్లు ఉందండి. మా వెనకాల ఆ ఇంటికి దారి ఉందండి. చుట్టుముట్టు ఇండ్లే ఉండయి. అవునండి. మరి అంత ఇబ్బందుల్లో ఎట్లా ఉండగలుగుతున్నావు ఆ ఇంట్లో? అదే దానికోసం కదండి ఫోన్ చేశాను. అదే నువ్వు మస్తు ఇబ్బంది పడుతున్నావు కదా. మరి అట్లా ఉండకూడదు. నీకు లెక్క కాడికి అయితేనేమో కార్నర్ ఇల్లు ఉండాలి, అంటే 2 రోడ్లు ఉండాలి. పక్కకు రోడ్డు, ముందల రోడ్డు ఉండాలి. అది కుదరనప్పుడు కిరాయిల్లన్నా తీసుకోవాలి. నేను చెప్పేది విను. కిరాయిల్లన్నా తీసుకో, ఆ ఇల్లన్నా మార్చుకో. లేకుంటే నన్ను పిలిపిస్తే ఏమైనా మార్గం ఉంటే చెప్తా. 2 సాధ్యం కావంటే నన్ను పిలిపించుకో, ఏమైనా మార్గం ఉంటే చెప్తా. ఖచ్చితంగా నీకు లాభం చేస్తానని నేను చెప్తలేను ఇప్పుడు. అది ఎక్కువ నిన్ను లాభం చేసే ఇల్లు కాదు, నిన్ను గొంతు పట్టిపిసుకే ఇల్లు. అందుకే చెప్తాను. నేను వచ్చి నీకు ఏదో దేవుని చేస్తానే ఏం చెప్తలేను. సరే. సరే, వినబడతలేదు. ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ మెయిన్ రోడ్ ఆర్ఎంపీ రోడ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ నాకు ఆర్ఎంపీ రోడ్ పెద్దదే. అది ఏ రోడ్ ఉన్నా సరే నీకు 2 రోడ్లు ఉండాలి. ఈశాన్యం కూడా రోడ్డు ఉందండి. లోపలికి సందులోకి ఎంతకి దారి ఉందండి రోడ్డు. నేనేమంటున్నా, నీకు ఈస్ట్ రోడ్ ఉంది, నార్త్ రోడ్ ఉండాలి, లేకుంటే సౌత్ రోడ్ ఉండాలి. నార్త్ కానీ సౌత్ కానీ. సౌత్ అన్న ఉండాలి, నార్త్ అన్న రోడ్ ఉంటే నీకు లాభం. కానీ వెస్ట్ రోడ్ ఉంటే కాదు. వెస్ట్ రోడ్ ఉంటే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే నీకు నెంబర్ 1 అవుతుంది ఆ ఇల్లు. వెస్ట్ రోడ్ ఉంది కాబట్టి దాన్ని నేను మార్గం చెప్తా. ఆ ప్రకారంగా అయితే నీకు నెంబర్ 1 అవుతుంది ఆ ఇల్లు. సరేనా? ఓకే అండి. మరొక కాలర్ గురుగారు తీసుకుందాం. నంద్యాల నుంచి నాగిరెడ్డి. నాగిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. మీ టీవీ చూస్తూ మాట్లాడద్దు. మీరు టీవీకి దూరంగా ఉండి మాట్లాడండి. గురువారు మాది తూర్పు వాకిలి. గురువారు తూర్పు వాకిలి. ఉత్తరం ఏముంటుంది మీ ఇంటికి ఆనుకొని, ఇల్లా రోడా? ఉత్తరం వైపు ఖాళీ స్థలము నాదే. స్థలము 6 అడుగులు ఉంది స్వామి. మరి ఇబ్బంది పెడతాయి కదా నిన్ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముందరికి రస్తా ఉంది, రస్తాక అవతల ఇల్లు ఉంది మళ్ళా తూర్పుకు. నేనేమంటున్నా, అది బాగానే ఉంది కానీ నీకు ఈ ఉత్తరంన ఖాళీ జాగా ఏదైతుందో అది నిన్ను ఇబ్బంది పెడుతుంది. అది ఏం చేయాలి స్వామి? ఇంక అది రేపు పొద్దుగాల ఫోన్ చేయి, మాట్లాడదాం. ఇంక ఇప్పుడు టైం కుదరదు, టైంని ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. పొద్దుగాల ఫోన్ చేయి. ఈ మధ్యన కనిపించే నెంబర్లు ఉన్నాయి కదా, ఉన్నాయి సార్. ఆ నెంబర్లకు రేపు పొద్దుగాల ఫోన్ చేయి, మాట్లాడదాం. సరేనా? ఓకే అండి. స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడండి. రేపు ఉదయం మాట్లాడడం జరుగుతుంది. మరొక కాలర్ గురుగా తీసుకుందాం. జోగులాంబ గద్వాల నుంచి మహేష్. మహేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఉదయం 8 గంటలకు మాట్లాడారు మేడం. హలో హలో, మహేష్ గారా మాట్లాడేది? అవును మేడం. మాట్లాడండి, ఒకసారి గురుగారితో మాట్లాడండి. హలో, నమస్కారం. చెప్పండి, మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ, తూర్పా ఉత్తరమా? మాది ముఖద్వారం తూర్పు. ఉత్తరం ఉత్తరం ఉత్తరం. అక్కడ చెరువు ఉంది సార్. సరే, ఉంటే ఉండే కానీ మీకు తూర్పుకు మీ ఇల్లు కానుకొని ఇల్లు ఉందా, రోడ్ ఉందా?
రోడ్డు మెయిన్ రోడ్డు. తూర్పుకు రోడ్డు ఉంది, ఉత్తరం రోడ్డు ఉందా? ఉత్తరంకి ఇక్కడ మేము 2 అంతస్తులు కట్టినాము. ఉత్తరంకి సమాధులు ఉన్నాయి సార్. పర్వాలేదు. దక్షిణానికి ఏముంది? దక్షిణానికి ఏమి రోడ్డు, దక్షిణానికి మెయిన్ రోడ్డు. దక్షిణానికి రోడ్డు ఉంది, తూర్పు రోడ్డు ఉందా? తూర్పు రోడ్ లేదు ఇక్కడ, ఇంకా తూర్పుకి లేదు రోడ్డు. ఓన్ ఉంది ఒక 4. దక్షిణం ఒకటే రోడ్డు. దక్షిణం ఒకటి రోడ్డు. ఇక్కడ ఉత్తరానికి చెరువు ఉంది. సరే సరే ఉండండి. కానీ మీ ఇల్లు ముఖద్వారం తూర్పుకుందా దక్షిణం ఉందా? ముఖద్వారము తూర్పు. తూర్పు ఉంది. దక్షిణం గేటు. దక్షిణం. అది సరి చేసుకుంటే నీకు అది నెంబర్ 1 ఇల్లు అవుతుంది. ఇప్పుడు ఏం ఇబ్బంది బాగా పెడుతుంది, ఆర్థికంగా డెవలప్ కాకుండా అడ్డుకుంటుంది. అది నేను ఒక మార్గం చెప్తా, రేపు పొద్దుగాల ఫోన్ చేయి. అది నెంబర్ 1 ఇల్లు అవుతుంది నీకు. సరే సార్, పొద్దుగాల ఫోన్ చేయి. సరే మంచిది. ఓకే అండి, మరొక కాలర్ని తీసుకున్నా. నంద్యాల నుంచి మహేష్ గారు నమస్తే అండి. హలో హలో మేడం నమస్తే అండి, మాట్లాడండి గురుగారితో. చెప్పు. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ, తూర్పా ఉత్తరమా? తూర్పు. నీకు ఉత్తరానికి వేరే వాళ్ళ ఇల్లు ఉందా? ఉంది వాళ్ళ తూర్పు ముఖమే ఇంటి ముందర ఉంది. దక్షిణము? దక్షిణం పక్క ఇల్లులు ఉన్నాయి స్వామి, దక్షిణం ఇల్లులు. మరి ఆర్థికంగా మస్తు ఇబ్బంది పడుతున్నావు కదా. పడుతున్నాం. అది ఇల్లు ఉన్నాయి, మధ్యాహ్నం మా ఇల్లు ఉంది. అదే మధ్యాహ్నం ఉంది కాబట్టి ఆర్థిక ఇబ్బంది బాగుంది నీకు. అదే పార్లు 3 కలిసి ఉన్నాయి స్వామి. అదే కలిసినా ఏం కాదు, కానీ నువ్వు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావు. అవును స్వామి. అది కొద్ది ఇబ్బందికరమే. ఆ ఇల్లు నేను వచ్చినా కూడా నీకు సరి చేయకపోవచ్చు. అవునవును సార్. నేను వచ్చినా రేపు నీకు సరి చేస్తానైతే ఏం చెప్పలేను, కుదరదు కూడా. అది ఆ ఇల్లు వదులుకోవడం బెస్ట్. నువ్వు మంచిగా హ్యాపీగా గడపాలంటే ఆ ఇల్లు వదులుకోవడం ఫస్ట్. వీలైతే నువ్వు కార్నర్ ఇల్లు తీసుకో. ఆ ఇల్లు నీకు పనిచేయదు, నేను వచ్చినా ఏం చేయను. నువ్వు చెప్పిన ప్రకారం నేను ఏం చేయలేను దానికి. కాబట్టి నువ్వు ఏదన్నా ఒకటి ఒంటిగా ఇల్లు అని తీసుకో, కార్నర్ ఇల్లు అని తీసుకో, కిరాయిలు తీసుకో. మంచిగా హ్యాపీగా బతుకుతావు. దాంట్లో ఉండి ఆ దరిద్రం ఎన్ని రోజులు భరిస్తావు. సరేనా? ఓకే గురుగారు, ఎవరైనా సరే ఒక ఇంట్లో ఆరోగ్య సమస్యలు లేకుండా ఆనందంగా ఉండాలంటే ఎలాంటి వాస్తు ఎంతవరకు సహకరిస్తుంది అంటారు? వాస్తు అంటే వాస్తు ప్రకారం ఇండ్లు లేవమ్మా, అది ఒకటి. ఎందుకంటే ప్రతి ఒక్కరు సరే నేను పల్లెటూర్లలో ఎక్కువ ఉంటా కాబట్టి పల్లెటూర్ల గురించి తెలుసు కాబట్టి చెప్తున్నా. ప్రతి ఇల్లు ఆగ్నేయంలో మన బాత్రూమ్ గుంతలు పెడతారు, మెట్లు నిర్మాణాలు పెడతారు. దానివల్ల ఆరోగ్య సమస్యలు విపరీతంగా ఉంటాయి. దాన్ని మనం ఏం చేయలేము. ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా వీళ్ళు మనం చెప్పినా వినరు. వెనకటికి ఇండ్లు ఉండేది, దక్షిణమే ఇండ్లు దక్షిణం ఏవి మెట్లు ఉండేది, కానీ బలమైన కట్టడం ఉండేది. ఇలా తూర్పు ఆగ్నేయం పెరిగిన ఇండ్లు ఏవి ఉండేది కాదు వెనకటికి. ఇప్పుడు ప్రతి ఇల్లు తూర్పు ఆగ్నేయం పెరిగి ఉంటాయి. దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు హాస్పిటల్కి పోక తప్పదు. అవి సరి చేసుకుంటే తప్ప వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. దక్షిణ ఆగ్నేయము పెరగకూడదు, తూర్పు కానీ దక్షిణం కానీ పెరగకూడదు. కానీ ప్రతి ఇల్లు పెరిగే ఉంటుంది. అది వాళ్ళు రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. వాళ్ళ సంపాదన మొత్తం రోగాలకు పెట్టుకోవాలని డిసైడ్ అయ్యి మరి తెచ్చుకుంటున్నారు. అది వాస్తట వాళ్ళు. అది కరెక్ట్ కాదు. తూర్పు ఆగ్నేయం పెరగకూడదని వాస్తుశాస్త్రం చెప్తుంది. కాబట్టి దయచేసి తూర్పు ఆగ్నేయం పెరగకుండా ప్రతి ఒక్కరు ఇల్లు నిర్మాణం చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఇంకోటి బాత్రూములు కానీ వాష్రూమ్లు కానీ అసలు ఉండకూడదు. అవి ఉంటే ఏంటంటే మండే పొయ్యిలో నీళ్ళు పోయొద్దు అంటారు. అంటే ఆగ్నేయంలో నీళ్ళు పోయడం అంటే అగ్నిలో నీళ్ళు పోసినట్టే. కాబట్టి దయచేసి ఆగ్నేయం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుందని మరీ చెప్తున్నా. ఎందుకంటే ప్రతి ఇల్లు అట్లే ఉంటుంది, మనం చెప్పాల్సింది ఏం లేదు. కాబట్టి దయచేసి ఒక్క ప్రయత్నం చేయండి. నా కోసమో మీకోసమో నాకు తెలియదు, అది ఒక్క పని చేయండి.
ఓకే గురుగారు, మరొక కాలర్ నాది తీసుకుందాం. జోగులమ్మ గద్వాల నుంచి నరసింహులు. నమస్తే అండి నరసింహులు గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. మాట్లాడండి గురుగారితో. మాట్లాడండి. నమస్తే స్వామి. నమస్తే. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ, తూర్పా ఉత్తరమా? నమస్తే. నమస్తే మేడం. నమస్తే. కానీ నీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ, సింహద్వారం? సింహద్వారం తూర్పు స్వామి మాది. తూర్పుకుందా? తూర్పు స్వామి. తూర్పు స్వామి. ఉత్తరానికి ఏముంటుంది? మీ ఇంటికి ఆనుకొని రోడ్డు ఉందా, ఇల్లు ఉందా, ఖాళీ జాగా ఉందా? తూర్పు స్వామి. తూర్పు. తూర్పు కానీ మీ ఇంటికి ఆనుకొని. నరసింహులు గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతూ డైరెక్ట్ గా గురుగారితో మాట్లాడండి. రోడ్డు ఉంది స్వామి. మీ ఇల్లుకు ఉత్తర భాగంలో ఇల్లుందా, రోడ్డు ఉందా? ఉత్తర భాగంలో పొలం ఉంది స్వామి. ఏం లేదు ఇంకా. దానివల్లనే నీకు ఇబ్బంది అవుతుంది. మొత్తం నాది 4 acres ల్యాండ్ స్వామి. అందులో లాస్ట్ చివర్లో కట్టుకున్నా. అది ఒకసారి నువ్వు అది చూయించుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. నువ్వు ఈ లైవ్లో అడిగినా నేనేం చెప్పను, అది కుదరదు. ఒకసారి నువ్వు ఇల్లు చూయించుకోవడం తప్పనిసరి. అది నీకు ఏ విధంగా లాభం చేయదు. అది చూయించుకుంటేనే నీకు మార్గం. అది ఇల్లు ఏ విధంగా సపోర్ట్ చేయదని చెప్తున్నా. ఇంకా నేను చెప్పే అవకాశం లేదు. మరొక కాలర్ నా తీసుకుందాం. అన్నమయ్య జిల్లా నుంచి సుధాకర్. సుధాకర్ గారు నమస్తే అండి. సుధాకర్ గారు రైట్, ఇక మీ కాల్ కట్ అయినట్టుంది. గురుగారు, ఈ దిశ కావచ్చు, వాస్తు కావచ్చు, ఒక ఇళ్ళకే పరిమితమా, లేదంటే ఒక షాపింగ్ మాల్స్ పెడుతూ ఉంటారు, స్కూల్స్ పెడుతుంటారు, హాస్పిటల్స్ పెడుతుంటారు, ఏదైనా వ్యాపారానికి సంబంధించిన వాటికి కూడా వర్తిస్తుందంటారా? అయితే వాస్తు అనేది ఏమో ఇప్పుడు షాపింగ్ మాల్ కావచ్చు, ఆఫీసులు కావచ్చు, అన్నిటికీ తప్పనిసరి. అది దిశ అనేది మన సొంత ఇంటికి, నివాసానికి తప్పనిసరి. దానికి దిశ తప్ప అవసరం లేదు. అది నివాసం అంటే వాస్తు ప్రకారంగా అన్ని విధాలుగా బాగుంటే చాలా బాగుంటుంది. దిశ ప్రకారమేమో మన సొంత నివాసం ఇల్లు. దానికోసం మనము ఖచ్చితంగా దిశ ఇంటికి మాత్రం తప్పనిసరి వాడుకోవాల్సిందే. ఎందుకంటే ఇవాళ రాజు, రేపు బేజారు ఉంటారు కొందరు. దానికి కారణం దిశనే. ఇవాళ తిరుగులేని నాయకుడు రేపు ఎందుకు పనికిరాడు. అది కారణం దిశ. ఇవాళ ఎందుకు పనికిరాను రేపు పొద్దుగాల రాజు అయిపోతుంటాడు. కారణం దిశ. అట్లా అవుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ దిశను తప్పనిసరిగా వాడుకోవాలని నేను తెలియజేస్తున్నా. ఓకే అండి, కాలర్ నా తీసుకుందాం. సుధాకర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. గురుగారితో మాట్లాడండి. సార్ చెప్పండి సార్. తూర్పు వాకిలి సార్. ఇంటి ముందర వచ్చి బావి ఉంది సార్. ఒక 5 మట్ల బావి పూర్తి చేసినాము. నాకు 4 ఆడపిల్లలు సార్. అది బావి అడుగు నడిస్తే మగపిల్లలు పుట్టాడని అంటారు సార్. అది నిజమా అబద్ధమా ఎట్లా సార్? అది ఏ శాస్త్రంలో రాసి లేదు. నేను వాస్తు శాస్త్రాలు చదివిన కాబట్టి చెప్తున్నా. ఏ శాస్త్రంలో అలాంటిది జరుగుతుందని రాయలేదు. తూర్పున గుంతలు ఉండాలి, కానీ మరీ గుంతలు ఉండకూడదు. దూరంగా ఉన్నా ఏమి కాదు సార్. ఉన్నప్పుడు బాగానే ఉంది. బావి ఉన్నింది, పూర్తి చేసినాం సార్. ఇప్పుడు ఆ బావి అడుగు అది ఎక్స్పెక్ట్. కానీ నీ పేరేం పేరు? సుధాకర్ సార్. నేను సుధాకర్. నీకు ఉత్తరానికి ఏముంటది? తూర్పు. ఉత్తరానికి మీ ఇంటికి ఆనుకొని రోడ్డు ఉందా, ఇల్లు ఉందా? సార్ ఉత్తరానికి మీ ఇంటికి ఆనుకొని రోడ్డు ఉందా, ఇల్లుందా? ఇల్లు లేదు సార్. వ్యవసాయం చేసే పొలం ఉంది. తర్వాత మూలకల్లా బాత్రూమ్ ఉంది సార్. దక్షిణము పందులు వేసినాము, రోడ్డు ఉంది సార్. ఆ తర్వాత నీకు కొంతవరకు బాగానే ఉంది. ఎక్కువ డెవలపింగ్ లేదు. ఇంటి ముందర ఇండ్లు ఉండాలి కానీ అడవి ఉండకూడదు. దానివల్ల డెవలపింగ్ అనేది అస్సలు ఉండదు. కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడాల్సి వస్తుంది. నువ్వు అది స్వయంగా చూపించుకుంటేనే నీకు లాభం చేయడానికే సాధ్యమవుతుంది. అది నీకు ఎన్ని రోజులున్నా లైఫ్ లాంగ్ ఎట్టి కష్టం చేసి గడపాల్సి వస్తుంది. అది ఖచ్చితంగా మీరు చూపించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అడవిల ఇల్లు అనేది డెవలపింగ్ పనికిరాదు. అది చూపించుకుంటేనే ఏమైనా లాభం చేసుకోవచ్చు. ఓకే అండి, మరొక కాలర్ని తీసుకుందాం. హైదరాబాద్ నుంచి నరేందర్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. రాజేందర్ రెడ్డి అండి. నరేందర్ గారు మాట్లాడండి. హలో.
హలో చెప్పండి. సార్ మాది వెస్ట్ ఫేస్ అండి. నీ పేరు? రాజేందర్ రెడ్డి. రాజేందర్ రెడ్డి, వెస్ట్ ఫేస్. నార్త్లో ఏముంటుంది మీ ఇంటికి ఆనుకొని? నార్త్ లో ఇల్లు ఉంటుంది. సౌత్లో? రాజేందర్ రెడ్డి అండి. మీరు టీవీకి దూరంగా ఉండి మాట్లాడండి. ఓకే ఓకే. మీకు సౌత్లో ఏముందో చెప్పండి. సౌత్ లో రోడ్ ఉంటుందండి. తూర్పులో? తూర్పున ఇల్లు ఉంటుంది. వెస్ట్ రోడ్ ఉంటుంది మళ్ళీ. మరి మంచిగానే ఉందిగా నీకు. నీకు అది నెంబర్ 1. కాకపోతే అందులో వాస్తులో తేడా ఉంది. వాస్తులో తేడా ఉందా? నెంబర్ 1 నువ్వు రాజలాగా బతుకమంటారు ఆ ఇల్లు. చాలా బాగుంది, కానీ మరి వాస్తు దోషం ఏదో ఉన్నట్టుంది. లేకుంటే నువ్వు కాల్ చేసేంత ఇది లేదు. అది నెంబర్ 1 ఇల్లు. అది దాన్ని కొద్దిగా వాస్తు సరి చేసుకుంటే నువ్వు కూర్చొని బతుకమంటుంది. 10 మందికి నాయకునికి అమ్మంటుంది. ఆ ఇల్లు చాలా బాగుంది. కాకపోతే వాస్తు సరి చేసుకోవాలి. ఓకే, గురువుగారిని ఎవరైనా సరే వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్స్, వ్యక్తిగత నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్కి కాల్ చేసుకుంటే రేపు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలుస్తాం జరుగుతుంది. ఓకే గురుగారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారు కదండి, ఇక ఇది నాటి దిశా వాస్తు కార్యక్రమం. నమస్తే.